నమస్తే. తెలంగాణలో రోజుకొక అక్రమం, అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాలు బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా మరొక కీలకమైనటువంటి వ్యవహారం ఒకటి బయటపడింది. అది మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 3గా ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావుకి సంబంధించినటువంటిది. ఆయన దగ్గర పీఏగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి సహాయ నిధి, దానికి సంబంధించినటువంటి ఏదైతే నిధులు కొంతమందికి విడుదల చేయటం జరిగింది, వారికి సహాయం చేయటం జరిగింది, వాటిని మింగేశారు. అంటే ఎంత కీలకమైనటువంటి వ్యవహారం అంటే, అధికారం మనది, మన పైన ఉన్నవారు మనకి సపోర్ట్ ఉన్నారు, మనల్ని ఎవరు ఆపేది, మనకెవడు అడ్డు వచ్చేది అన్నట్లుగానే వ్యవహరించారు. చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారింది. ఇది ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో మొత్తం అంతా బయటకు వచ్చింది. నరేష్ కుమార్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా పనిచేశాడు. దానికి సంబంధించి ముఖ్యంగా ఎవరైనా సరే ఏదైనా ప్రమాదం జరిగినా, ఆరోగ్య సమస్యలకు సంబంధించి వైద్యం చేయించుకున్నప్పుడు దానికి అయ్యే బిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద, అంటే CMRF, చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్, దానికి సంబంధించి కొంత కేటాయించడం జరుగుతుంది. అది ప్రతి రాష్ట్రంలో జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఇలాంటి సందర్భంలో CMRF ద్వారా రోడ్డు ప్రమాదాలు కానీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల సర్వం కోల్పోయినటువంటి వ్యక్తులకు సహాయం చేయటం, అలాగే వైద్యానికి సంబంధించి ఇవన్నీ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. దానికి అర్హులైతే దాన్ని పరిశీలించి వారికి కొంత సహాయం చేయడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలో కొంతమందికి వచ్చినటువంటి డబ్బులను ఈ నరేష్ కుమార్ అండ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వారు నలుగురు కలిపి వాటిని కాజేశారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు దగ్గరికి కొంతమంది రావటం, వారికి CMRF కింద రాయటం, దాన్ని పరిశీలించిన తర్వాత నిధులు రిలీజ్ అయ్యాయి వారికి సహాయం కింద. ఇలాంటి సందర్భంలో ఈ నరేష్ కుమార్తో పాటు అతనితో పాటు ఉన్నటువంటి వ్యక్తులు వెంకటేష్ గౌడ్, అలాగే వంశీ, ఓంకార్ రికార్డ్స్లో వివరాలను తారుమారు చేసి ఆ డబ్బులను, ఆ చెక్కులను వీరి పేరన మార్చుకోవడం ఒకటైతే, వారికి వచ్చినటువంటి చెక్కులు ఏదైతే ఉన్నాయో దాన్ని మేము మార్చిస్తామని చెప్పి వారి సహాయంతోనే కాజేయటం. చూడండి ఎంత దారుణమైనటువంటి, దయనీయమైనటువంటి పరిస్థితి. మేము సర్వం కోల్పోయాం, మాకు రోడ్డు ప్రమాదం జరిగింది, మా కుటుంబం అంతా చిన్నాభిన్నం అయిపోయింది, ఆరోగ్య సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతున్నాం, మాకు సాయం చేయండి మహాప్రభు అని చెప్పి కార్యాలయాల చుట్టూ తిరిగినటువంటి వారిని టార్గెట్గా చేసుకొని ఈ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు. నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం కిందే మనం చూడాలి. కానీ హరీష్ రావు మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు వారితో అని చెప్పి కొద్దిసేపటి క్రితమే కొంతమంది మీడియా ప్రతినిధుల దగ్గర ఆయన చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ నరేష్ కుమార్ అనే వ్యక్తి మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ గారి దగ్గర పిఏగా పనిచేయటం వాస్తవం. దాన్ని ఆసరాగా చేసుకొని కొంతమందిని టెక్నికల్గా ఎక్స్పర్ట్స్ని వారి గ్యాంగ్గా ఏర్పడి ఇప్పటివరకు కొన్ని కోట్ల రూపాయలు వెలుగులోకి వచ్చింది. ఇంకా దీని సంఖ్య ఎంత ఉంటుందో నెంబర్ అనేది తెలియదు. విచారణ అయితే జరుపుతున్నారు, కేసు నమోదు చేశారు. ఇలాంటి సందర్భంలో ఈ నలుగురిని కూడా ప్రస్తుతానికైతే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. విచారిస్తే ఇంకెన్ని విషయాలు బయటపడతాయి. ఈ వ్యవహారంలో అప్పటి మంత్రి హరీష్ రావు ఆయన పాత్ర కూడా ఉంది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి సందర్భంలో పోలీసులు విచారణ చేయాలి. రవి నాయక్ అని చెప్పి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి డేర్ చేసి నా భార్యకు సంబంధించినటువంటి హాస్పిటల్ ఏదైతే బిల్స్ ఉన్నాయో దానికి దాదాపు ₹1,00,000 వరకు వచ్చినట్లు, దాన్ని వీరంతా కాజేశారు అని ఒక ఫిర్యాదుతో అసలు వ్యవహారం బయటపడింది. ఇప్పుడు ఇంకెంతమంది వస్తారో మాకు అన్యాయం జరిగిందని. మనం చూస్తున్నాం, తరచూ తెలంగాణలో జరిగే పరిణామాలు ఇలాగా ఉన్నాయి.
ఒక వ్యక్తి ఏదైనా ఫిర్యాదు చేస్తే వారు వెనుక డేర్ చేసి కొంతమంది యాడ్ ఆన్ అవుతున్నారు. దానికి సంబంధించి విచారణలో ఆ నలుగురు కాకుండా, ఆ ముగ్గురు కాకుండా పైన ఉన్నటువంటి అధికారుల పాత్ర కూడా బయటపడుతుంది. ఉదాహరణకు గొర్రెల స్కామ్ అలాంటిదే. ముందు ఒకరిని అరెస్ట్ చేశారు, తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేశారు, తర్వాత నలుగురిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా ఇంకొక 5 మీద కేసులు నమోదు చేశారు ఏసీబీ. సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. ముఖ్యంగా సీఎంఆర్ఎఫ్ నిధులను కూడా వదల్లా ఈ అక్రమార్కులు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించడం అంటే ఇదే. మనకేముందలే, మనకు అడ్డు వచ్చేవాడు ఎవడు, రాజే మనవడైతే మనల్ని ఎవడో ప్రశ్నించేది అనే భావనతో ఇలాంటి అక్రమాలకు తెరలేపారు కొంతమంది ఇటువంటి చీటర్స్.